హాయ్ హలో నమస్తే, బాగున్నారండి అందరూ? ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు ఒక మంచి జ్యూసీ చికెన్ కర్రీ చూపిస్తాను. చికెన్ కర్రీ విత్ పావ్ బాజీ. అందరు పావ్ బాజీ కర్రీతో తింటారు కదా, చికెన్తో తింటే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. దానికోసం ఫస్ట్ 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. ఇదిగోండి, స్కిన్తో తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకున్నాను నేను ఇట్లా. ఇప్పుడు ఇందులోకి అన్నీ 1 by 1 వేస్తాను. ధనియాల పౌడర్ 1 స్పూను, మిరియాల పౌడర్ 1/2 స్పూను, కస్తూరి మేతి కొంచెం, గరం మసాలా 1 స్పూను, కారం 2 స్పూన్లు, ఇది చిన్న స్పూన్లు అండి, సాల్ట్ 1 స్పూను, పసుపు కొంచెం, అలాగే అల్లము వెల్లుల్లి కొబ్బరి అండి 3 కలిపి మిక్సీ వేసుకున్నాను. ఇది ఫస్ట్ 1 స్పూన్ వేసి కలిపేస్తున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే 2 టమాటాలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాం అంతా. ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. చికెను ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి 1 అరగంట. స్కిన్లెస్ కన్నా ఇలా స్కిన్ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెను. ఇందులోనే పెరుగు కూడా వేసి కలిపేస్తున్నాను. 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. అంతా బాగా కలుపుకుందాం ముక్కలకి. మీకు ఇష్టమైన జీరా పౌడర్ కూడా వేసుకోండి. నా దగ్గర లేదని నేను వేయలేదు. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, 1 పావు గంట పక్కన పెట్టేసుకుందాం. ఇది మీకు టైం ఉంటే 1 అరగంట అయినా పక్కన పెట్టుకోవచ్చు ఇలా కలిపేసి. ఒక లెమన్ బద్ద కూడా పిండుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అది మనకు బాండి కాగి ఉల్లిపాయలు వేగేలోపు అది కొంచెం మ్యారినేట్ అయిపోతుంది. నేను ఐరన్ కళాయి తీసుకున్నానండి దీనికోసం. ఆయిల్ వేస్తున్నాను. ఒక 4-5 స్పూన్లు ఉంటుంది ఆయిల్. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాలండి ఎర్రగా. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఇందాక 1 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అండి.
కొంచెం పసుపు, రెండే వేస్తున్నాను నేను, మళ్ళీ లాస్ట్లో ఒక 2 వేస్తాను. ఉల్లిపాయ కొంచెం వేగిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇందులో వేసేసుకుందాం. అడగంటకుండా చూడండి, ఒక ముక్కలు వేసాక ఇట్లా ఒక 10 నిమిషాలు వేసాను. బాగా కొంచెం ఆయిల్ కూడా వచ్చిందన్నమాట పైకి. ఒక 2 నిమిషాలు వేపేసుకొని వాటర్ వేసేసుకుందాం. చూసారా ఇంకా ఎన్నిగుందో చూడండి. ఇవన్న ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో వాటర్ వేసేసాను. వాటర్ వేసేస్తున్నానండి. అలాగే ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేస్తాను. లాస్ట్లో మళ్ళీ వేస్తాను అనమాట. కొత్తిమీర ఫ్లేవర్ అంతా బాగా పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా మొక్కలు మునగా వాటర్ వేసేసాము. ఇలా బాగా సిమ్లో పెట్టేసి ఈ గ్రేవీ అంతా ముక్కకు పట్టేలాగా మూత పెట్టేద్దామండి. ఇంకా చక్కగా 10 నిమిషాలు, పావు గంటలో మెత్తగా ఉడికిపోయి ముక్క ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టి. అది గ్రేవీ అయ్యేటప్పుడు మనకి పావు భాజీ చేసుకుందాం. ఇలా చికెన్ కర్రీ, ఇలా పావు భాజీ, ఎప్పుడు పావు భాజీ మనం బయట తింటాం కదా, వాళ్ళు కర్రీ వెజిటబుల్స్తో కర్రీ చేస్తారు కదా, మనకు ఆ ప్రాసెస్ అంతా చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. చికెన్ కర్రీ ఏదైనా కానీ చికెన్ కర్రీ చేసుకున్నాను అనుకోండి, ఇలా పావు భాజీ బటర్ వేసి కాల్చుకొని ఇట్లా ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకొని నంచుకొని తినండి. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది. ఏ గ్రేవీ అయినా మీరు ఎలా చేసుకున్నా గ్రేవీ కూర, ఆ గ్రేవీ కూరకి నంచుకొని తినండి. సూపర్గా ఉంది అసలు. ఎప్పుడూ తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉందనేది. ఇప్పుడు ఇది ఉడికే వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దాం. పావు గంట అయిందండి మనం సిమ్లో పెట్టి. చూద్దాం. ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా ముక్క ఉడికిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఇందులో లాస్ట్లో పచ్చిమిర్చి వేస్తాను అన్నాను కదా, 2-3 పచ్చిమిర్చి వేస్తున్నాను మళ్ళీ. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర.
ఒకసారి సాల్ట్ చెక్ చేస్తాను. సూపర్ ఉందండి. కొంచెం సాల్ట్ పడుతుంది. ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఆ ఫ్లేవర్లు పట్టేటప్పటికి మనము మూత పెట్టేసి ఇంకో పని చేసుకుందాం. ఇవ్వండి పావు బాజీ. ఇది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం పెనం కింద. చికెన్లో కారం అయితే సరిపోయిందండి. ఇగో ఇలా కట్ చేసేసుకొని దీనికి బటర్ అప్లై చేద్దాం పెనానికి. సిమ్లో పెట్టేసుకొని ఇది ఇలా బటర్ అంతా దీనికి పట్టేలాగా రుద్దేసుకొని ఇలా కొంతసేపు ఉంచుకుందాం. అలాగే మీకు ఎన్ని కావాలంటే అలా అన్ని ఎంతమంది ఉంటే అన్ని మీరు తినేదాన్ని బట్టి బటర్ వేసి అలా కాల్చుకోవటమే. సిమ్లోనే ఉంచుకోండి, హైలో పెడితే మాడిపోద్ది. సిమ్లో పెట్టారనుకోండి ఆ బటర్తో మంచిగా కాలుతుంది అన్నమాట. అది జ్యూసీ చికెన్ రెడీ అయిపోయింది. రెండు వైపులా కాల్చుకుందాం కొంచెం. ఎప్పుడు తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే పోయేదే ఉందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడు చికెన్ కర్రీ చేసుకుంటానే ఉంటారు కదా, ఇలా తిని చూడండి. తిని చూసి మీకు చూపిద్దామని చేస్తున్నాను అన్నమాట వీడియో. అయిపోయిందండి. ఇంకా పొయ్యి ఆపేసేస్తున్నాను. చూసారా అసలు చూడటానికి ఎంత బాగుందో. పొయ్యి ఆపేసేసాను. ఇదైతే కాలిందండి. పావు బాజీ బ్రెడ్ ఇదిగోండి. ఎక్కువ మాడినవ్వకూడదు. ఇదిగో ఆపేస్తున్నాను. ఇంకా చక్కగా ఇందులో పెట్టుకొని ఇలా
జ్యూసీ జ్యూసీ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, కొంచెం చల్లారితే మీకు టేస్ట్ చూపిస్తాను. నేను కాలిపోతుంది చూడండి. ప్రెజెంటేషన్ ఎంత బాగుందో. ప్లేట్తో రెడీగా ఉన్నానండి తినటానికి. ఒక లెమన్ పిండుకొని ఇట్లా చిన్న ముక్క ఇలా పిండుకొని గ్రేవీతో నిజంగా చెప్తున్నానండి, బయట ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను అసలు తినలేదు ఎప్పుడు పావ్ బాజీ. దీంతో మాత్రం సూపర్గా ఉందండి చికెన్తో. అసలు తిని చూడండి, మీకు తెలుస్తుంది. అసలు నేను చెప్పానని కాదు. ఉల్లిపాయ నంచుకొని ముక్క కూడా చూడండి ఎలా ఉడికింది. ఇదిగో ఎంత జ్యూసీగా ఉందో. అయిపోయింది, బాగా ఉడికింది అసలు మెత్తగా. ముక్కతో ఇలా పెట్టుకొని వేరే లెవెల్ అండి. నిజంగా చెప్తున్నానండి, అంత బాగుంది. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో, ట్రై చేశారో లేదో నాకు తెలీదు. తప్పకుండా ట్రై చేయండి, అసలు మిస్ అవ్వద్దు. ఈ కర్రీ ఇలా జ్యూసీగా పావ్ బాజీతో తిని చూడండి, అసలు మిస్ చేయొద్దండి. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ కర్రీ, ఈ పావ్ బాజీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.